ओम शांति 10/12/2021। मीठे बच्चे, देह अभिमान में आने से पाप होते हैं, इसलिए देही अभिमानी बनो। तुम्हारे मैनर्स बहुत अच्छे होने चाहिए, किसी को भी दुख नहीं देना है। మధురమైన పిల్లలు, దేహాభిమానంలోకి రావటం ద్వారా పాపాలు జరుగుతాయి. అందువల్ల దేహీ అభిమానిగా అవ్వండి. మీలో మంచి గుణాలు ఉండాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. प्रश्न 21 जन्मों की प्रारब्ध बनाने के लिए बाप कौन सी सहज युक्ति बताते हैं? 21 జన్మల ప్రారబ్ధాన్ని తయారు చేసేందుకు బాబా ఎటువంటి సహజ ఉపాయాన్ని తెలియజేస్తారు? जवाबु बच्चे, ये ईश्वरीय बैंक है, इसमें जितना जमा करेंगे उतना 21 जन्म प्रारब्ध पाएंगे. పిల్లలు, ఇది ఈశ్వరీయ బ్యాంక్. ఇందులో ఎంత జమ చేసుకుంటే అంత 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందుతారు. ईश्वरीय स्थापना के कार्य में सफल करने से ही जमा होगा. ఈశ్వరీయ స్థాపన కార్యంలో సఫలం చేయటం ద్వారానే జమ అవుతుంది. బాకీతో సబ్కా దేవాలా నికల్నా హీ హై, మిగిలిన అందరూ దివాళా తీయాల్సిందే. ఏ హై హీ దుఃఖధామ్, దీని పేరే దుఃఖధామం అని చెప్తున్నారు బాబా. ఎర్త్క్విక్ హోగి, ఆగ్ లగేగి, సబ్కో ఘాటా పడ్నా హై, భూకంపాలు వస్తాయి, నిప్పంటుకుంటుంది, అందరికీ నష్టం జరిగే తీరుతుంది. इसलिए कहती है किनकी दबी रहेगी धूल में किनकी రాజా ఖాయ్. అందుకే కొంతమంది సొమ్ము మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది దొంగలు దోచుకుపోతారు, కొంతమందిది రాజులు తినేస్తారు. ఓం శాంతి. बच्चों को अभी रचता और रचना के आदि मध्य अंत का नॉलेज तो बुद्धि में है. పిల్లలకిప్పుడు రచయిత మరియు రచన యొక్క జ్ఞానము, आदि मध्यांताल ज्ञानम बुद्धिलो उंदी. ये भी समझते हैं कि हम भारतवासी पहले सतयुग में सतो प्रधान थे. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా. భారతవాసీలైన మేము మొట్టమొదట సత్యుగంలో సతో ప్రధానంగా ఉండేవారము. ये याद बच्चों के लिए बहुत ज़रूरी है. ఈ స్మృతి పిల్లలకు చాలా తప్పనిసరి. हरदम याद की यात्रा में रहना, इसमें तो बड़ी मेहनत चाहिए. ప్రతిసారి స్మృతి యాత్రలో ఉండటం, ఇందులో చాలా శ్రమ కావాలి. परंतु रचता और रचना का ज्ञान तो बुद्धि में होना चाहिए ना. కానీ రచయిత మరియు రచన యొక్క జ్ఞానము బుద్ధిలో ఉండాలి కదా. हम सतयुग में देवी देवता थे, उसको स्वर्ग कहा जाता है. మనం సత్యుగంలో దేవీ దేవతలుగా ఉండేవారము, దాన్ని స్వర్గమని అనేవారు. దేవీ దేవతాయే విశ్వకే మాలిక్ థే. దేవీ దేవతలు విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఏక్ హీ ధర్మ థా, ఒకే ధర్మం ఉండేది. అక్షరం కో భీ పూరా సమజ్నా చాహియే, అక్షరాలు కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. तुम बच्चे जानते हो सतयुग आदि में ही हम सूर्यवंशी घराने में थे. పిల్లలైన మీకు తెలుసు కదా, సత్యుగ ఆదిలో మేమే సూర్యవంశీ రాజ్యంలో ఉండేవారము. రచయిత బాబా ने जो आदि मध्य अंत का ज्ञान सुनाया और तो हर एक की बुद्धि में रहना चाहिए. రచయిత బాబా ఏదైతే ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించారో అది ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉండాలి. ఏ కబ్బీ భూల్నా నహీ చాహియే, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ భీ తుమ్ జాన్తే హో, ఇది కూడా మీకు తెలుసు. हम पुनर्जन्म लेते लेते फिर त्रेता में आए हैं तो 2 कला कम हो गई. మనం పునర్జన్మలు తీసుకుంటూ తిరిగి త్రేతాల్లోకి వచ్చాము, అక్కడ 2 కళలు తగ్గిపోయాయి. సృష్టి भी पुरानी होती जाते हैं, సృష్టి కూడా పాతదవుతూ ఉంటుంది. ఏ అచ్చి రీతి బుద్ధి మే రఖనా హై, ఇది మంచి రీతిలో బుద్ధిలో ఉండాలి. జితనా తుమ్ యాద్ కర్తే రహెంగే ఉత్నా ఖుషీ కా భారా చడా రహేగా. ఎంత మీరు స్మృతిలో ఉంటే అంత సంతోషమనే పాదరసం
పైకెక్కుతుంది. फिर त्रेता के अंत बाद आता है द्वापर. తిరిగి త్రేతాయుగ అంతిమం తర్వాత ద్వాపరయుగం వస్తుంది. द्वापर शुरू होने से दूसरे धर्म स्थापन होते हैं और हम उतरते उतरते भक्ति मार्ग में आते हैं. ద్వాపర యుగం ప్రారంభం అయిన తర్వాత ఇతర ధర్మాల స్థాపన జరుగుతాయి. మనం దిగుతూ దిగుతూ భక్తి మార్గంలోకి వచ్చేస్తాము. ऐसे नहीं कहेंगे कि उस समय और धर्म भी భక్తి మార్గ మే హై నహీ. ఇలా అనరు, ఆ సమయంలో ఇతర ధర్మాలు కూడా భక్తి మార్గంలో లేవు అని. ఏ కహానీ సారీ తుమ్ భారత్వాసియోం కే లియే హై. ఈ కథ మొత్తం భారత్వాసీలైన మీకోసమే ఉంది. బల్ రావణ్ రాజ్య హై, పరంతు ఉన్హోం కే లియే రావణ్ రాజ్య నహీ కహెంగే. భలే రావణ రాజ్యం ఉంది, కానీ వారిని రావణ రాజ్యమని అనరు. ఓ అప్నే సమయ పర్ సతో ప్రధాన్ సతో రజో తమో మే ఆతే హై. వారు తమ సమయం వచ్చినప్పుడు సతో ప్రధానం సతో రజో తమోలోకి వస్తారు. धर्मों की स्थापना होनी है, फिर वृद्धि को पाते जाते हैं, फिर गिरते भी रहते हैं. ధర్మాల స్థాపన జరుగుతుంది, తిరిగి వృద్ధిని పొందుతూ ఉంటారు, తిరిగి పడిపోతూ ఉంటారు. చక్రతో ఫిర్నా హీ హై. చక్రం అయితే తిరగాల్సిందే. इस समय तुम जानते हो द्वापर के बाद భక్తి మార్గ్ షురు హువా హై. ఈ సమయంలో మీకు తెలుసు కదా, ద్వాపర్ యుగం తర్వాత భక్తి మార్గం ప్రారంభమైంది, ఇతర ధర్మాలు స్థాపన జరిగాయి. అభి తో హై కలియుగ్ తమో ప్రధాన్ దునియా. ఇప్పుడు ఇది కలియుగం, అంటే తమో ప్రధాన ప్రపంచం. సృష్టి పురాణి హోనే కే కారణ్ సబ్ తమో ప్రధాన్ హో గయే హై. సృష్టి పాతదైన కారణంగా అంతా తమో ప్రధానమైపోయింది. అబ్ ఏ జ్ఞాన్ తుమ్ బచ్చే హీ జాన్తే హో. ఇప్పుడు ఈ జ్ఞానము పిల్లలైన మీకే తెలుసు. यह है सहज ते सहज बात जो बच्चा भी याद कर ले, परंतु वो याद करेंगे तोते मुआफिक. ఇది చాలా సహజాతి సహజమైన విషయం. ఏ పిల్లలు స్మృతి చేస్తారు? కొంతమంది చిలకల్లాగా స్మృతి చేస్తారు. तुम बच्चों को तो भाषणा आती है, उस अनुसार तुम समझाएंगे. పిల్లలని మీకైతే భాషణ వస్తుంది, అనుభవం అవుతుంది, దాని అనుసారంగా మీరు ఇతరులకు తెలియచేస్తారు. तुम जानते हो सारा झाड़ जर्जरी भूत अवस्था को पाया हुआ है. మీకు తెలుసు కదా, మొత్తం వృక్షము జర్జడి భూత్ అవస్థని పొంది ఉంది. पहले पहले जो आदि सनातन देवी देवता धर्म था उनका फाउंडेशन अब है नहीं. మొట్టమొదట ఏదైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో దాని పునాది ఇప్పుడు లేదు. బల్ హై బి తో అప్నే కో హిందూ कहलाते हैं. భలే ఉన్నప్పటికీ స్వయాన్ని హిందూ అంటున్నారు. इसलिए कहा जाता है దేవీ దేవతా ధర్మ హై నహీ ప్రాయలోప్ హై. అందుకే అంటారు దేవీ దేవతా ధర్మం లేదు, ప్రాయలోపం అయిపోయిందని. सब पतित बन गए हैं, इसलिए अपने को देवता कोई कहलाता नहीं है. అందరూ పతితంగా అయిపోయారు, అందువల్ల స్వయాన్ని దేవత అని ఎవరు అనరు. నా ఓ ధర్మ హై నా కర్మ హై. ఆ ధర్మము లేదు, ఆ కర్మలు లేవు. సత్యుగ్ మే తో సబ్కా కర్మ అకర్మ హో జాతా హై. సత్యుగంలో అందరి కర్మలు అకర్మలవుతాయి. यहाँ मनुष्य जो कर्म करते हैं वो विकर्म बन जाता है. ఇక్కడ మనుషులు ఏ కర్మ చేసినా అది వికర్మ అంటే పాపకర్మ అవుతుంది. तमो प्रधान होने के कारण अपने को देवता कोई कहला नहीं सकते हैं. తమో ప్రధానమైన కారణంగా స్వయాన్ని దేవత అని ఎవరు అనలేరు. డ్రామా ప్లాన్ అనుసార్ ఏ బి నోంద్ హై. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది కూడా ఫిక్స్ అయి ఉంది. जब धर्म प्रायलोप हो तब तो बाबा आकर सत धर्म की स्थापना करे और अनेक धर्मों का विनाश कराए. ఎప్పుడైతే ధర్మం ప్రాయలోపం అయిపోతుందో
అప్పుడే బాబా వచ్చి సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు మరియు అనేక ధర్మాలని వినాశనం చేయిస్తారు. नई दुनिया में एक ही आदि सनातन देवी देवता धर्म था. కొత్త ప్రపంచంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. अब शिव बाबा आकर फिर से ब्रह्मा द्वारा देवी देवता धर्म की स्थापना करते हैं. ఇప్పుడు శివ్ బాబా వచ్చి తిరిగి బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. तुम हो मुख वंशावली ब्राह्मण. మీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు. क्राइस्ट द्वारा जो क्रिश्चियन बने उन्हें भी मुख वंशावली कहेंगे. క్రైస్ట్ ద్వారా ఎవరైతే క్రిస్టియన్స్ అయ్యారో వారిని కూడా ముఖ వంశావళి అని అంటారు. బచ్చేతో నహి థేనా. బాబా చెప్తున్నారు పిల్లలైతే లేరు కదా. वैसे तुम भी ब्रह्मा द्वारा ब्राह्मण बने हो. అలాగే మీరు కూడా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయ్యారు. బాబా చెప్తున్నారు పహలే పహలే जो आदि सनातन देवी देवता धर्म था वो प्रायलोप हो गया है. మొట్టమొదట ఏదైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయిందని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు సబ్ పతిత్ బన్ గయే హై. ఇప్పుడు అందరూ పతితులైపోయారు. ఇస్లియే అప్నే కో దేవతా కోయి कहलाता नहीं. అందుకే స్వయాన్ని ఎవరు దేవత అని అనరు. నా ఓ ధర్మ హై నా కర్మ హై. ఆ ధర్మము లేదు ఆ కర్మలు లేవు. సత్యుగ్ మే తో సబ్కా కర్మ అకర్మ హో జాతా హై. సత్యుగంలో అందరి కర్మలు అకర్మలవుతాయి. యహా మనుష్య జో కర్మ కర్తే హై ఓ వికర్మ బన్ జాతా హై. ఇక్కడ మనుషులు ఏ కర్మ చేసినా అది వికర్మలు అవుతాయి. బాబా చెప్తున్నారు మీరు బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులు. ఈ సమయ తుమ్ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ బనే హో. ఈ సమయంలో మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులయ్యారు. శివ్ బాబా ఖుద్ ఇన్ ద్వారా దేవీ దేవతా ధర్మ की స్థాపన करते हैं. శివ్ బాబా స్వయం ఈ బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. क्योंकि उनको ही सारी पुरानी दुनिया का विनाश भी कराना है. ఎందుకంటే వారే మొత్తం ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేయించాలి. वो विनाश का कार्य और कोई करते नहीं. ఆ వినాశనం యొక్క కార్యం ఎవరు చేయరు. वो तो आकर अपना अपना धर्म स्थापन करते हैं. फिर वो धर्म वृद्धि को पाता है. వారు వచ్చి తమ తమ ధర్మాలని స్థాపన చేస్తారు. తిరిగి ఆ ధర్మం వృద్ధిని పొందుతూ ఉంటుంది. అభి హై హీ తమో ప్రధాన్ దునియా కలియుగ కా అంత్. ఇప్పుడు ఇది తమో ప్రధాన ప్రపంచం, కలియుగ అంతిమ సమయం. శాస్త్రోం మే తో కల్పకి ఆయు లాఖో వర్ష లిఖ్ దే హై. శాస్త్రాల్లో అయితే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు రాశారు. తుమ్ జాన్తే హో ये शास्त्र आदि सब भक्ति मार्ग की सामग्री है जो वहाँ सत्युग में नहीं होगी. మీకు తెలుసు కదా ఈ శాస్త్రాలు అవి భక్తి మార్గం యొక్క సామాగ్రి, అది సత్యుగంలో ఉండదు. వహా ఏ అనేక ధర్మ నహీ హోంగే. అక్కడ ఈ అనేక ధర్మాలు ఉండవు. ఏ ఇస్లామీ క్రిస్టియన్ ఆది సబ్ ధర్మ ద్వాపర్ మే స్థాపన హోతే హై. ఈ ఇస్లామీ క్రిస్టియన్ ఈ ధర్మాలన్నీ ద్వాపర యుగంలో స్థాపన జరుగుతాయి. ఫిర్ హరేక్ నే అప్నా అప్నా శాస్త్ర బ్యాట్ బనాయా హై. తిరిగి ప్రతి ఒక్కరూ తమ తమ శాస్త్రాలు కూర్చుని తయారు చేశారు. అభి సారీ సృష్టి హై పతిత్. इसलिए पतित पावन बाप को सब बुलाते हैं कि आकर हमारा दुख हरो सुख दो. ఇప్పుడు మొత్తం సృష్టి పతితంగా అయిపోయింది. అందుకనే పతిత పావనుడు తండ్రిని పిలుస్తున్నారు, వచ్చి మా దుఃఖాలు హరించండి, సుఖాన్ని ఇవ్వండి. ఓబీ कहती है हमारा गाइड बन हमको घर ले चलो. వారు కూడా అంటారు మాకు మార్గదర్శకుడుగా ఈ ఇంటికి తీసుకువెళ్ళండి. గైడ్తో సబ్కా హోతా హై నా. ముక్తిని ఇచ్చేవాడు అంటే గైడ్, మార్గదర్శకుడు అందరికీ ఉంటారు కదా. తుమ్ అభి కాంట్రాస్ట్ కో సమజ్ గయే హో. ఇప్పుడు మీరు కాంట్రాస్ట్ని అర్థం చేసుకున్నారు.
ఓ పండే తీర్థయాత్ర పర్ ధక్కే ఖిలాతే హై. అక్కడ పండాలైతే తీర్థయాత్రలో ఎదురు దెబ్బలు తినిపిస్తారు. తుమ్ హో రూహానీ పండే, మీరు ఆత్మిక మార్గదర్శకులు. పాండవ్ సంప్రదాయ, మీరు పాండవ సంప్రదాయాలు. శివ్ బాబాకే బచ్చే బి పండే, శివ్ బాబా యొక్క పిల్లలు కూడా మార్గదర్శకులే. బాప్ రూహానీ యాత్ర సిక్లాతే హై, బాబా ఆత్మిక యాత్రని నేర్పిస్తున్నారు. హే ఆత్మ, तुम अपने बाप को याद करो और घर को याद करो. హే ఆత్మ, మీరు మీ తండ్రిని స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి. బాబాకు యాద్ కర్నే సే ఘర్ పహుంచ్ జాయేంగే, బాబాని స్మృతి చేస్తేనే ఇంటికి చేరుకుంటారు. స్మృతి చేయకపోతే పాపాలు తొలగవు. బల్ లేతో సబ్కో జాయేంగే పరంతు సజా ఖాకర్ హిసాబ్ కితాబ్ చుక్తు కరేంగే. భలే అందరినీ ఇంటికి తీసుకువెళ్తాను, కానీ శిక్షలు అనుభవించి లెక్కాచారాలు పూర్తి చేసుకుంటారు, లేక యోగ బలంతో పూర్తి చేసుకోవాలి. తుమ్ జాన్తే హో అభి హమ్ జమా కర్ రహే హై, మీకు తెలుసు కదా ఇప్పుడు మేము జమా చేసుకుంటున్నాము. జిత్నా పవిత్ర బన్ జాస్తి కమాయి కరేంగే ఉత్నా జమా హోతా హై, ఎంత పవిత్రంగా ఎక్కువ సంపాదన చేసుకుంటారో అంత జమ అవుతుంది. పురుషార్థ్ నహీ కరేంగే తో కుచ్ భీ జమా నహీ హోగా, ఘాటా పడ్ జాయేగా. పురుషార్థం చేయకపోతే ఏది జమ అవదు, నష్టం జరుగుతుంది. తుమ్ జాన్తే హో ఆధా కల్ప్ హమ్ ఘాటా పాతే హీ ఆయే హై, మీకు తెలుసు కదా అర్ధకల్పం నష్టపోతూనే వచ్చాము. అభి బిల్కుల్ దివాలా హో గయా హై, ఇప్పుడు పూర్తి దివాళా తీసేశారు. హర్ బాత్ మే దివాలా, ప్రతి విషయంలో దివాలా. अब बच्चों को 21 जन्मों के लिए जमा करना है, उसके लिए मुख्य है యాద్కి యాత్ర. ఇప్పుడు పిల్లలని మీరు 21 జన్మలకి జమ చేసుకోవాలి, దానికి ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఏతో సదైవ్ స్మృతి మే రఖో, ఇది ఎప్పుడు స్మృతిలో పెట్టుకోండి. జబ్ భీ ఫుర్సత్ మిలే తో ఈ స్మృతి మే రహో, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇదే బిజీలో ఉండండి. బాబా జ్ఞాన్ కా సాగర్ హై, तो तुमको भी रचना के आदि मध्यांत का नॉलेज है. బాబా జ్ఞాన సాగరుడు, పిల్లలైన మీకు కూడా రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. తమ సమానంగా తయారు చేస్తున్నారు. జైసే బ్యారిస్టర్ ఇంజనీర్ ఆది పढ़ाकर आप समान बनाते हैं ना, ఎలాగైతే లాయర్ ఇంజనీర్ చదివించి తమ సమానంగా తయారు చేస్తారు కదా, ऐसे बाप भी बच्चों को आप समान దేహి అభిమాని బనాతే హై. అలాగే బాబా కూడా పిల్లల్ని తన సమానంగా దేహి అభిమానిగా తయారు చేస్తున్నారు. బాప్ దేహ అభిమాన్ నహీ రఖతే, బాబా అయితే దేహాభిమానాన్ని పెట్టుకోరు. ఇది చదువు కదా. బాప్ పవిత్రత కా సాగర్ హై, తో తుమ్కో భీ ఆప్ సమాన్ పవిత్ర బనాతే హై. బాబా పవిత్రత సాగరుడు, మిమ్మల్ని కూడా తమ సమానంగా పవిత్రంగా తయారు చేస్తున్నారు. जो नहीं बनेंगे वो सजाएं खाएंगे, फिर पद भी कम हो जाएगा. ఎవరైతే అవరో వారు శిక్షలు అనుభవిస్తారు, తిరిగి పదవి కూడా తగ్గిపోతుంది. इस समय ऐसा नहीं कि धन से तुमको शाहूकार बनना है, ఈ సమయంలో మీరు డబ్బుతో ధనవంతులు అవ్వాలని కాదు. బాబానే समझाया है, गरीब की एक पाई शाहूकार का 1 रुपया समान. బాబా తెలియచేస్తారు కదా, పేదవాడి యొక్క 1 పైసా ధన్వంతుడి 1 రూపాయితో సమానం. దోనో కా వర్సా ఇత్నా హీ మిల్తా హై, ఇద్దరికీ వారసత్వం అంతే లభిస్తుంది. బాప్ హై హీ గరీబ్ నివాజ్, బాబా అంటేనే పేదల పాలిటి పెన్నిది. ఇస్లియే గాయన్ భీ హై, అజామిల్ జైసీ పాపి అహిల్యా షాహుకార్ కా నామ్ నహీ గాయా జాతా హై. బాబా పేరే పేదల పాలిటి పెన్నిది, అందుకే మహిమ ఉంది కదా. అజామిలుడు లాంటి పాపాత్ములని, అహిల్యలు, కుబ్జలు, గణికలు, ధన్వంతుల పేరైతే మహిమ లేదు. ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయం. తుమ్ కహెంగే హమ్ పెహ్లే పెహ్లే సబ్సే షాహుకార్ థే, మీరంటారు కదా మేము మొట్టమొదట అందరికన్నా ధనవంతులుగా ఉండేవారు. ఫిర్ యహా జ్ఞాన్ భీ నంబర్వార్ ఉఠాయింగే తో వహా పద్ భీ నంబర్వార్ పాయింగే. తిరిగి ఇక్కడ జ్ఞానం నంబర్ వారుగా తీసుకుంటారు, అక్కడ పదవి కూడా నంబర్ వారుగా పొందుతారు.
माँ बाप को पूरा ఫాలో करना है తల్లి తండ్రిని పూర్తిగా అనుసరించాలి जैसे బాబా పురుషార్థ कर ऊंच पद पाते हैं ఎలాగైతే బాబా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతారు మమ్మా బాబా भी सर्विस करते हैं ना మమ్మా బాబా కూడా సేవ చేస్తారు కదా तुम्हारी यह है रूहानी सेवा మీది ఆత్మిక సేవ घर घर में संदेश पहुंचाना है इंटिंटिकी संदेशाన్ని చేర్చాలి जो कोई ऐसा ना कहे कि हमको तो बाप के आने का संदेश नहीं मिला तो याद कैसे करे ఎవరు ఇలా అనకూడదు మాకు బాబా వచ్చిన సందేశం లభించలేదు మరి స్మృతి ఎలా చేయాలి ऐसे कुछ कहानियाँ भी शास्त्रों में है कि भगवान को भी उल्हाना दिया इसलिए सबको मालूम पड़ना चाहिए ఇలాంటి కథలు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి భగవంతుణ్ణి కూడా నిందించినట్లు భగవంతుణ్ణి కూడా దెప్పినట్లు అందుకే అందరికీ తెలియాలి భగవంతుడు వచ్చేసాడు అని టైం థోడా హే సమయం చాలా తక్కువ ఉంది దిన్ ప్రతిదిన్ ప్రదర్శని మేలే ఆది की धूम मचती जाती है రోజు రోజుకి ప్రదర్శనీలు మేళాలు వీటి యొక్క హడావిడి జరగాలి अब विलायत के अखबारों में पढ़ता है ఇప్పుడు విదేశాల యొక్క న్యూస్ పేపర్స్లో కూడా పడుతుంది शुरू में जब बत्ती बनी थी तो विलायत तक अखबार में नाम गया బాబా చెప్తున్నారు యజ్ఞం యొక్క స్థాపనా సమయంలో ఎప్పుడైతే బట్టి జరిగిందో విదేశాల వరకు న్యూస్ పేపర్లో పేరు వెళ్ళింది अब फिर ये भी पड़ेगा कि खुद गॉड फादर आकर सबको लिबरेट कर रहे हैं ఇప్పుడు ఇది కూడా తెలియాలి స్వయం భగవంతుడు వచ్చి అందరికీ ముక్తిని ఇస్తున్నారు అని कहते हैं सब तरफ से बुद्धियोग तोड़ो అందరికీ చెప్పండి అన్ని వైపుల నుంచి బుద్ధియోగాన్ని తెంచేయండి తండ్రిని నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనమయ్యి ముక్తి ధామానికి వెళ్తారు कोई तो अच्छी रीति समझकर याद करने लग पड़ेंगे కొంతమంది మంచిగా తలుచుకుని స్మృతిలో నిమగ్నం అవుతారు అర్థం చేసుకుని ధర్మకే జో బడే హోంగే ఓ ఫిర్ నంబర్వార్ ఆతే హై ధర్మంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు నంబర్వార్గా వస్తారు సభీ ధర్మోं का झाड़ निराकारी दुनिया से यहाँ आकर वृद्धि को पाता है అన్ని ధర్మాల వృక్షం నిరాకారి ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చి వృద్ధిని పొందుతుంది फिर पति दुनिया से चले जाएंगे నిరాకారి పావన్ దునియా మే తిరిగి పతిత ప్రపంచం నుంచి నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళిపోతారు తర్వాత పావన ప్రపంచంలోకి వస్తారు तुम जानते हो ये भारत अविनाशी खंड है इसमें प्रलय कब होगा नहीं మీకు తెలుసు కదా ఈ భారతదేశం అవినాశీ ఖండం ఇది ఎప్పటికీ ప్రళయం జరగదు ఇన్ బాతోం కో సిమరిన్ కర్తే రహో ఈ పాయింట్స్ని స్మరించుకుంటూ వెళ్ళండి ఏ తుమ్హారీ ఈశ్వరీయ మిషన్ హై ఇది మీ యొక్క ఈశ్వరీయ మిషన్ సెంటర్స్ ఖుల్తే జాతే హై సెంటర్స్ తెరవబడుతూ వెళ్తాయి అబ్ వినాష్ బి సామ్నే ఖడా హై ఇప్పుడు వినాశనం కూడా ఎదురుగా ఉంది इन आँखों से जो कुछ देखते हो वो सतयुग में कुछ भी नहीं रहेगा जंगल हो जाएगा ఇప్పుడు ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదేమీ సత్యుగంలో ఉండదు అంతా అడవైపోతుంది ఆబు థోడే హీ సత్యుగ్ మే హోగా దర్కార్ హీ నహీ ఆబు సత్యుగంలో ఉంటుందా అవసరమే లేదు ఏ మందిర్ ఆది సబ్ బాద్ మే భక్తి మార్గ్ మే బనేంగే ఈ మందిరాలవి తర్వాత భక్తి మార్గంలో తయారవుతాయి కితనీ ఊంచి పహాడీ పర్ మందిర్ బనాతే హై ఎంత ఉన్నతమైన పర్వతాలపై మందిరాలు తయారు చేస్తారు ఫిర్ ఠండీ మే బంద్ కర్ నీచే ఉతర్ జాతే హై తిరిగి చల్లు మూసేసి కిందకి దిగిపోతారు తుమ్తో పహాడీ పర్ బైఠే హో మీరు పర్వతాలపైన కూర్చున్నారు అంత్ మే సబ్ పహాడీ పర్ హీ సాక్షాత్కార్ హోంగే అంతిమంలో అందరికీ పర్వతాలపైనే సాక్షాత్కారాలు జరుగుతాయి బాబా బతలాతే హై ముझे भी जब साक्षात्कार हुआ था तो मैं पहाड़ी पर था ఈ బ్రహ్మబాబా చెప్తున్నారు నాకు కూడా ఎప్పుడైతే సాక్షాత్కారం జరిగిందో అప్పుడు నేను పర్వతం పైనే ఉన్నాను
ఇప్పుడు కూడా పర్వతం పైకి వచ్చి కూర్చున్నాం. यहाँ बैठे बैठे तुम सब कुछ सुनेंगे और देखेंगे. ఇక్కడ కూర్చుని మీరు అన్నీ వింటారు, చూస్తారు. यहाँ बैठे साक्षात्कार हो सकता है कि कैसे आग लगती है. ఇక్కడ కూర్చుండగా సాక్షాత్కారం జరుగుతుంది, ప్రపంచానికి ఏ విధంగా నిప్పంటుకుంటుంది, ఏమేమవుతాయో. రేడియో సే, అఖబారోं से सब कुछ तुम सुनेंगे. రేడియోల ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా అన్నీ మీరు వింటారు. టీవీ మే బీ తుమ్ దేఖ్ సక్తే హో. టీవీలో కూడా మీరు చూడొచ్చు. ఆగే చల్కర్ ऐसी ऐसी चीज़ें निकलेगी जो घर बैठे सब दिखाई पड़ेगा. ముందుకు వెళ్ళేసరికి ఇటువంటి వస్తువులు తయారవుతాయి, ఇంట్లో కూర్చుని మీకు అన్నీ కనిపిస్తాయి. రేడియో మే కహా కహా కా ఆవాజ్ సునాయి పడతా హే. రేడియోలో కూడా ఎక్కడెక్కడ ధ్వను మీరు వినొచ్చు. ఇదంతా మాయ. మనుషులు అనుకుంటారు మాకు ఇదే స్వర్గం అని. స్వర్గతో తబ్ హో సక్తా హే జబ్ వినాశ హో. ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో అప్పుడే స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ మధురమైన నదీ తీరాల వద్ద మహల్స్ ఉంటాయి. పర్వతాలపైకి వెళ్ళవలసిన అవసరం అక్కడ ఉండదు. వహా సదైవ్ బహారీ మౌసం రహతీ హై. సత్యుగంలో ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. ఈరోజు వేడి, రేపు చలి, ఇక్కడంతా దుఃఖమే. స్వర్గంలో దుఃఖం యొక్క పేరే ఉండదు. తుమ్ ఐసీ జగహ చల్తే హో. మీరు ఇటువంటి ప్రదేశానికి వెళ్తున్నారు. ఏ బుద్ధి మే హే హమ్కో ఏ శరీర్ ఛోడ్ జానా హే. ఇప్పుడు ఇది మీకు బుద్ధిలో ఉంది కదా, మేము ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని. 5000 సంవత్సరాల ముందు నేర్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. బాబాకి తెలుసు, ఎవరైతే కల్పపూర్వం రాజ్యభాగ్యాన్ని పొందారో వారే ఇప్పుడు తీసుకుంటారు. ఈ చక్రం బుద్ధిలో ఉండాలి. తప్పకుండా 5000 సంవత్సరాల ముందు భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. తిరిగి అర్ధ సమయం తర్వాత మాయా ఇక ప్రవేశత జరిగింది. ఇతర ధర్మాలు ప్రారంభమయ్యాయి. భక్తి మార్గం ప్రారంభమైంది. రావణ రాజ్యం ప్రారంభమైంది. ఇదంతా భారతదేశం యొక్క కథ. సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా ఎలా అవుతారు? ఎప్పుడైతే వినాశన సమయం అవుతుందో వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా అయిపోతారు. అందుకే మేళాల్లో, ప్రదర్శనలో చాలా యుక్తిగా చిత్రాలపైన తెలియచేయాలి. మీ యొక్క జ్ఞానం చాలా గుప్తం. ఇక్కడ మీరు ఆయుధాలవి ఏ విషయమూ లేదు. మీరు చాలా సాధారణంగా ఉన్నారు. మీరు నడుస్తూ, తిరుగుతూ, తింటూ బాబా స్మృతిలో ఉంటున్నారు. కోయి తుమ్హారే సే పూఛే తుమ్ వేద శాస్త్రం కో మాన్తే హో. ఎవరైనా మిమ్మల్ని మీరు వేదశాస్త్రాలు ఒప్పుకుంటారా అంటే చెప్పండి, మేము ఒప్పుకుంటాము, కానీ వీటి వల్ల భగవంతుడి యొక్క ప్రాప్తి అయితే లభించదు. ఇదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి అని. సత్యుగంలో పావనాత్మలు ఉండేవారు. గీత్ బి హెనా జాగ్ సజనియా జాగ్. అందుకే పాట కూడా ఉంది కదా, మేల్కోండి ప్రేయస్లు మేల్కోండి అని. ఈ సీన్లన్నీ కొత్తవి ఉంటాయి. ప్రదర్శనలో చాలామంది వస్తారు. వారి అభిప్రాయం కూడా రాస్తారు. కొంతమంది కోటిలో కొద్దిమంది కష్టంగా వెలువడతారు. కానీ సేవ అయితే జరగాలి. పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే చాలా సంతోషం ఉంటుంది. ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచం, నష్టం ప్రపంచం. దివాలా తీస్తారు, భూకంపాలు వస్తాయి, అందరి ధనము సమాప్త అయిపోతుంది. అందుకే అంటారు కదా, కిన్కి దబీ రహి దూల్మే కిన్కి రాజా ఖాయి. కొంతమంది డబ్బు మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది దొంగలు దోచుకుపోతారు, కొంతమంది రాజుల వశం అయిపోతుంది. ఎవరిది సఫలమవుతుంది? ఎవరైతే ఈశ్వరీయ స్థాపనా కార్యంలో ఉపయోగిస్తారో వారిదే సఫలమవుతుంది. ఇది ఈశ్వరీయ బ్యాంక్. ఇందులో ఎంత వేస్తే అంత జమ అవుతుంది. ఎంతగా ఎవరు కల్పపూర్వం వేశారో అంతగా శివ్ బాబా మీకు మళ్ళీ తిరిగి రిటర్న్లో వేస్తారు. దీనికి రిటర్న్ కొత్త ప్రపంచంలో 21 జన్మలకు లభిస్తుంది. భక్తి మార్గంలో శివ్ బాబా బండారీలో వేస్తారు. అక్కడైతే అల్పకాలిక క్షణభంగుర సుఖం లభిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ శివ్ బాబా స్వర్గస్థాపన చేస్తున్నారు కావున 21 జన్మలకు లభిస్తుంది. భక్తి మార్గమే అల్పకాలిక సుఖ నరకమే మిల్తా హే. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖం నరకంలో లభిస్తుంది. అయినప్పటికీ గుణాలు మంచిగా ఉండాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, లేకపోతే చెడ్డ పేరు తెస్తారు. ఎప్పుడూ క్రోధం చూపించకూడదు. దేహాభిమానంలోకి రావటం ద్వారా పాపం జరుగుతుంది. బాబా వారిగా అయినట్లయితే అంటారు, బాబా ఇదంతా మీదే. సత్యమైన హృదయానికి బాబా రాజీ అవుతారు. దిల్ మే కోయి ఖోట్ నహీ హోనా చాహియే. మనసులో ఎటువంటి విషయాలు ఉండకూడదు.
లేకపోతే పడిపోతూ ఉంటారు. మీరు సందేశకుడు పిల్లలు, అందరికీ సందేశం ఇస్తూ ఉండండి. బాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు, వారి యొక్క సందేశం అందరికీ ఇవ్వాలి. నయి దునియా స్థాపన హో రహీ హై, కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. ఉస్కే లియే జిన్కో రాజయోగ్ సీఖనా హో ఆకర్ సీఖే, వారి కోసం ఎవరికైతే రాజయోగాన్ని నేర్పించాలో వచ్చి నేర్చుకోండి అని. అచ్చా, मीठे मीठे सिक्खी लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అందరి మే కోయి కమీ హో తో ఉసే నికాల్ దేనా హే, లోపల ఏదైనా లోపం ఉంటే దాన్ని తొలగించి వేయాలి. స్వచ్ఛమైన హృదయంలో ఉండాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ క్రోధం చూపించకూడదు. సెకండ్ పాయింట్, జబ్బీ ఫుర్సత్ మిలే, ఎప్పుడు ఖాళీ దొరికినా స్మృతి యాత్రలో ఉంటూ సంపాదన జమ చేసుకోవాలి. वरदानमु, संपूर्ण समर्पणता की विधि द्वारा अपनेपन का अधिकार समाप्त करने वाले समान साथी भव. संपूर्ण समर्पणता యొక్క విధి ద్వారా తమదనే అధికారాన్ని సమాప్తి చేసే సమాన సాథీ భవ. जो वायदा है कि साथ रहेंगे, साथ चलेंगे और साथ में राज करेंगे. ప్రతిజ్ఞ ఉంది కదా, నీతోనే ఉంటాము, నీతోనే నడుస్తాము, నీతోనే రాజ్యం చేస్తాము. ఈ ప్రతిజ్ఞను ఎప్పుడు నిర్వర్తించగలరంటే ఎప్పుడైతే సాథీతో సమానంగా అవుతారో, స్నేహితుడితో సమానంగా అవుతారో. సమానత వచ్చేది సమర్పణతో. ఎప్పుడైతే అంతా సమర్పించేశారో అప్పుడు నాది అని అన్య అధికారం అంతా సమాప్తైపోతుంది. ఎప్పటి వరకైనా ఎవరిపైనా అయినా అధికారం ఉంటే సర్వ సమర్పణమయలో లోపం ఉన్నట్లే, అప్పుడు సమానంగా అవ్వలేరు. तो साथ रहने साथ उड़ने के लिए जल्दी जल्दी समान बनो. కాబట్టి బాబాతో ఉంటూ బాబాతో ఎగిరేందుకు తొందరగా సమానమైపోండి. స్లోగన్, अपने समय श्वास और संकल्प को सफल करना ही सफलता का आधार है. తమ సమయం శ్వాస సంకల్పాన్ని సఫలం చేయటమే సఫలతకు ఆధారము. ఈరోజు స్వమానము, నేను బాప్ సమాన్ ఆత్మను. అచ్చా, ఓం శాంతి.